నవంబర్ 25 నుంచి మనం గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. నవంబర్ 25 ఏం జరిగింది, ఏంటి ఆ రోజు ప్రత్యేకత? నవంబర్ 25 కాన్స్టిట్యూషన్ డే కాదు నాన్న, 25 అక్కడ ఉంది కదా బ్యానర్ మీద, స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం. దాన్ని పురస్కరించుకొని అమరావతి బాలోత్సవం తెలుసుగా మీ అందరికీ. అమరావతి బాలోత్సవం గత 7 సంవత్సరాల నుంచి బాలోత్సవం జరుపుతూ అనేక కార్యక్రమాలు, పిల్లలకి ట్యూషన్ పెట్టిటాలు కానీ చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగానే అమరావతి బాలోత్సవం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూ ఉంటాం. చిన్నపిల్ల అక్కడ రేపు చేయబడింది, ఇక్కడ చంపబడింది అని ఉంటుంది. దానికి వ్యతిరేకంగా మీలో అవేర్నెస్ తీసుకురావడం కోసం అమరావతి బాలోత్సవం ప్రత్యేకించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం సెమినార్స్ని స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అమరావతి బాలోత్సవం రిసోర్స్ పర్సన్స్ బండి స్వాతి గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక రిసోర్స్ పర్సన్, అమరావతి బాలోత్సవం రిసోర్స్ పర్సన్ దుర్గా గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో రిసోర్స్ పర్సన్ అంబిక గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక రిసోర్స్ పర్సన్ ప్రసన్న గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మనం అమరావతి బాలోత్సవం ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా మనకి వెన్నంటి ఉండి నడిపిస్తున్న వ్యక్తి శ్రీనివాసరావు గారు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమం మొదలెడదాం. ఎందుకంటే ఈ కార్యక్రమం చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే బండి స్వాతి గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక రిసోర్స్ పర్సన్, అమరావతి బాలోత్సవం రిసోర్స్ పర్సన్ దుర్గా గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరో రిసోర్స్ పర్సన్ అంబిక గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక రిసోర్స్ పర్సన్ ప్రసన్న గారు వచ్చి ఉన్నారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని బండి స్వాతి గారు గుడ్ టచ్ అంటే ఏంటో బ్యాడ్ టచ్ ఏంటో మీకు వివరిస్తారు. హాయ్ పిల్లలు, వెరీ గుడ్, బాగా యాక్టివ్గా ఉన్నారు అందరూ. ఓకే, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మీకు ఇంట్లో చెప్తారా? ఎవరు చెప్తారు? వెరీ గుడ్. స్కూల్లో అందరూ చెప్తారు. మీకు అన్ని తెలుసు, అయినా ఇంకొకసారి చెప్పుకుందాం, ఓకేనా? ఇవాళ మనం ఇక్కడ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, ఇంకా మీకు తెలియని కొన్ని విషయాల గురించి, కొన్ని వ్యాక్సిన్స్ గురించి, మీరు ఏది చేస్తే మంచిది ఏది చేస్తే మంచిది కాదు అని అన్ని మాట్లాడుకుందాం. సోషల్ మీడియా గురించి అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? ఫస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ టచ్ అంటే ఏంటి? ఒకళ్ళిద్దరు వస్తారా నాకు దగ్గరికి? దా, మీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి బాగా తెలుసు కదా. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి ఒకసారి తను చేసి చూపించినానా? గుడ్ టచ్ అంటే ఏంటి? ఓకే, ఇలా తల మీద నిమిరితే గుడ్ టచ్. ఓకే, తర్వాత ఇలా అప్రిషియేట్ చేసిన గుడ్ టచ్. ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చినా కూడా గుడ్ టచ్. బ్యాడ్ టచ్ అంటే ఏంటి? బ్యాడ్ టచ్ అంటే ఏంటి? ఇలా చేయి పెట్టినా తట్టకూడని చోటు చేతులు పెడితే బ్యాడ్ టచ్. అప్పుడు ఏం చేయాలి? ఇది బ్యాడ్ టచ్. అప్పుడు ఏం చేయాలి? అరవట్లేదు కదా నాన్న, నువ్వు అరువు మరి. బ్యాడ్ టచ్ కదా ఇది. కమాన్, తోయాలి. బ్యాడ్ టచ్, సే బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్. ఓకే, వెళ్ళి కూర్చోండి నాన్న. మీరందరికీ తెలుసు గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అని. అయినా కూడా బ్యాడ్ టచ్ చేసినప్పుడు మీరు రియాక్షన్ ఇవ్వట్లేదు. మీరు అదే నేర్చుకోవాలి. భయం వల్ల, మొహమాటం వల్ల కామ్గా ఉంటారు. కామ్గా ఉండకూడదు. కామ్గా ఉంటే ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, అవునా? కామ్గా ఉండకూడదు ఎప్పుడు. గుడ్ టచ్ అంటే ఎవరైనా మన అప్రిషియేట్ చేసినా, మన మీద ప్రేమ చూపించి తల నిమిరినా అది గుడ్ టచ్.
కానీ మనకి పట్టుకోకూడని చోట్లు అంటే స్విమ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ చోట అయితే కవర్ అవుతుందో అవన్నీ మన ప్రైవేట్ పార్ట్స్. స్విమ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఏ పార్ట్స్ అయితే కవర్ అవుతాయో అవన్నీ మన ప్రైవేట్ పార్ట్స్. ఆ పార్ట్స్ మన ఎవరిని ముట్టుకొనివ్వకూడదు, వేరే వాళ్ళని ముట్టుకోకూడదు, అలాంటి వీడియోస్ చూడకూడదు. అదంతా బ్యాడ్ డే. ఓకేనా? బ్యాడ్ టచ్ చేసినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలంటే గట్టిగా అరవాలి, తోసేయాలి, బయటకు వచ్చి చెప్పాలి. బయటకు వచ్చి చెప్పే ధైర్యం ఉండాలి ఎప్పుడైనా. ఓకేనా? ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళే టచ్ చేస్తున్నారు, మీ తాతగారు అవ్వచ్చు, మీ మావయ్య అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, టచ్ చేస్తున్నారు, అప్పుడు ఏం చేస్తారు? భయపడుతూ కూర్చోకూడదు. భయపడుతూ కూర్చుంటే మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏం చేయదులే, ఎవరితో చెప్పదులే అని ఇంకా వాళ్ళు ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ధైర్యం చేసి మీరు చెప్పగలిగితే అమ్మకి, అమ్మ డెఫినెట్ గా మీకు హెల్ప్ చేస్తుంది. లేదు అమ్మ ఒకటి వేసి నీకేం తెలీదు, నువ్వు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి కూర్చోబెట్టారు, అప్పుడేం చేయాలి? స్కూల్కి వచ్చి టీచర్కి చెప్పాలి. టీచర్ కూడా ఒక అమ్మే కదా, బాగా అర్థం చేసుకుంటారు. టీచర్ బాగా అర్థం చేసుకుంటారు. మీ గురించి మీ టీచర్కి బాగా తెలుసు కదా. మీ టీచర్కి చెప్పినప్పుడు మీ టీచర్ మీ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారమ్మా. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏది మంచి ఏది చెడు అని వివరంగా చెప్తారు. సో వాళ్ళకి చెప్పండి. లేదు మా టీచర్ మాకేమీ చెప్పట్లేదు, అలా మమ్మీ డాడీని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు, అప్పుడేం చేయాలి? నెంబర్ ఎంత? పోలీసుల కంటే ముందు చైల్డ్ లైన్ నెంబర్ కాల్ చేయాలి. 1098 నెంబర్ కి కాల్ చేయాలి. 1098 చైల్డ్ ప్రొటెక్షన్ నెంబర్ అమ్మాది, అందరికీ తెలియాలి. 10 వెరీ గుడ్. 1098 అనే నెంబర్ ఎప్పుడూ మీకు గుర్తుండిపోవాలి. మీకు ఏ కష్టం వచ్చినా, అది చైల్డ్ మ్యారేజ్ అవ్వనివ్వండి, లేదు ఇంట్లో వాళ్ళు ఏదన్నా మీతో మిస్బిహేవియర్ అవ్వనివ్వండి, స్కూల్లో మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నా, ఏదైనా సరే మీరు 1098కి ఫోన్ చేసినప్పుడు డెఫినెట్ గా మీకు వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ కలిగిస్తారు. అలాగే మీ బాధ ఏంటో వాళ్ళు విని దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఓకేనా? సరే, మనకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో తెలిసింది. బ్యాడ్ టచ్ చేసినప్పుడు మనం తోసేయాలి, లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా కాకుండా మనని ఇందాక సార్ చెప్పినట్టు నోరు మూసి ఏదైనా చోటుకి తీసుకెళ్లారు, ఏం చేయాలి? అటాక్ చేయాలి. వెరీ గుడ్. అటాక్ ఎలా చేయాలి? తోసేయాలి, గిచ్చాలి, కొరకాలి, ఏదో ఒక రకంగా అక్కడి నుంచి బయటికి పడాలి. ఎలా అయినా సరే అక్కడి నుంచి బయటపడాలి. మనని పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? అమ్మ లాస్ట్ లో ఉన్న వాళ్ళు వినండి అన్న, ఇటు తిరగండి రా, నేను కదా మాట్లాడుతున్నా, కాసేపు వినండి అమ్మా. ఎవరైనా మన అటాక్ చేసినప్పుడు ఫస్ట్ మనకి భయం వేస్తుంది, కానీ భయపడకూడదు. ఎంత భయం వేసినా సరే అది ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకే ఉండాలి. ఆ తర్వాత మనం అక్కడి నుంచి ఎలా బయటపడాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాలి. వాళ్ళు మన ఏదైనా చేయనివ్వండి, మనకు ఎంత నొప్పి అయినా రానివ్వండి, మీ ఫోకస్ మొత్తం అక్కడి నుంచి ఎలా బయటపడాలి అన్న దాని మీద మాత్రమే ఉండాలి. గిచ్చాలి, కొరకాలి, వీలుంటే కాలు పెట్టి గట్టిగా 2 కాళ్ళ మధ్యలో తన్నాలి. తన్నినప్పుడు వాళ్ళకి కొంచెం గ్యారెంటీగా నొప్పి వస్తుంది. ఆ కొన్ని ఫ్యూ మినిట్స్ చాలు మీరు అక్కడి నుంచి పారిపోయి బయటపడటానికి. ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చి అప్పుడు మీ పేరెంట్స్ ముందు దారిలోనే గట్టిగా అరిచి అందరికీ చెప్పాలి. ఎవరో ఒకరు హెల్ప్ తీసుకోవాలి. మీకు ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీకు ధైర్యం లేదు, అమ్మతో చెప్పండి, అమ్మని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలి? కంప్లైంట్ ఇస్తే ఏమవుతుంది? యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇంకొకళ్ళకి మీ పరిస్థితి రాకుండా ఉంటది. మీ టైం బాగుండి అక్కడ ఎలా అయినా మీరు తప్పించుకొని బయటపడ్డారు, మరొకరికి ఇంకా అవకాశం లేకపోవచ్చు, కానీ వాళ్ళు కూడా వాళ్ళకి బయటపడే అవకాశం రాదు. అప్పుడేం చేస్తారు? ప్రతి ఒక్కళ్ళు అలా సఫర్ అవుతూ ఉండాల్సిందేనా? మీరు ధైర్యంగా తీసుకునే ఒక్క స్టెప్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్ ఇస్తే పోస్కో యాక్ట్ కింద చాలా సివియర్ శిక్షలు పడతాయి నాన్న వాళ్ళకి. మళ్ళీ జీవితంలో వాళ్ళు బయటికి రాలేరు, అంతలాగా శిక్షలు పడతాయి. సో ధైర్యంగా ఒక్క స్టెప్ మీరు ముందుకేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చెప్పగలిగితే వేరే ఆడపిల్ల ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయకుండా ఉంటది.
ఓకేనా? ధైర్యం ఉందా మరి మీకు? ధైర్యంగా పోరాడాలి, అక్కడి నుంచి బయటపడాలి. ఓకేనా? మనకి మూడింటి గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి? సెకండ్ ఎవరైనా మన బ్యాడ్ టచ్ చేసినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి అని నేర్చుకున్నాం. థర్డ్ మనం అటాక్ నుంచి తప్పించుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంపల్సరిగా కంప్లైంట్ ఇవ్వాలి అన్న విషయం నేర్చుకున్నాం. అవునా? ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలాగే స్కూల్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద మాత్రమే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. సో స్కూల్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళతో కలిసి 2-3గా గుంపులుగా రండి. ఇంటికి వెళ్ళేటప్పుడైనా సరే ఇద్దరితో కలిసి వెళ్ళండి, అంతేగాని ఒక్కళ్ళే వెళ్ళటం ఒక్కళ్ళే రావటం చెయ్యొద్దు. సరేనా? అలాగే ఆ అమ్మాయి అంటే నాకు పడదు, నేను ఆ అమ్మాయితో వెళ్ళను, ఈ అమ్మాయితోనే వెళ్తానని అలా ఒక్కదాన్నే వదిలేయొద్దు. ఎందుకంటే మీరు వదిలేసిన ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు ఫ్యూచర్లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు. అయ్యో మేము హ్యాపీగా ఉన్నాం, తను కూడా మాతో పాటే తీసుకొచ్చి ఉంటే తను హ్యాపీగా ఉండేది కదా, మీకు ఆ బాధ వస్తుంది. సో ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ మీకు ఎవరితో పడకపోయినా పడినా సరే అందరు కలిసే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళాలి, స్కూల్కి రావాలి. ఓకేనా? ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు. డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎవరిని మనం అసభ్యంగా డ్రెస్ వేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఇంకా మనని ఏదో అనాలని కామెంట్స్ చేయాలని అనిపిస్తుంది. వాళ్ళకి ఏ అవకాశం ఇవ్వకుండా డ్రెస్సింగ్ కూడా చక్కగా చేసుకోవాలి. అర్థమవుతుందా? మేము జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు, కానీ ఎదుట వాళ్ళకి అసహ్యంగా కనిపించకూడదు. అర్థమవుతుందమ్మా? జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాల గురించి దేవి గారు మాట్లాడతారు. హలో పిల్లలు, చాలా యాక్టివ్గా ఉన్నారు. అట్లాగే కొంతసేపు కామ్గా ఉంటే మేమందరం చెప్పేవి మీరు చక్కగా వినగలుగుతారు, కొంచెం అన్నా గుర్తుంచుకోగలుగుతారు. ఓకేనా? ఇక్కడ పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ ఎవరికి ఇష్టము? పిజ్జా, బర్గర్స్, నూడిల్స్, పానీపూరి అబ్బో అందరికీ ఇష్టం. చాలా చాలా ఇష్టం అందరికి. రెగ్యులర్గా తింటారా? రెగ్యులర్గా తిన్నారా? ఓకే, అప్పుడప్పుడు మాత్రమే తింటారా? ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అప్పుడప్పుడు మాత్రమే తినాలమ్మా. ఇవి జంక్ ఫుడ్స్. అవి తింటే రెగ్యులర్గా తింటే మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒబెసిటీ, మనకి పీరియడ్స్ టైమ్స్లో స్టమక్ పెయిన్, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము. అండ్ చాలా వాళ్ళు అవి అన్హైజీనిక్గా చేస్తారు. అవి తినటం వల్ల వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ అవుతాయి. సో జంక్ ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవద్దు, ఎప్పుడన్నా ఒక్కసారి. ఓకేనా? కూల్ డ్రింక్స్ ఇష్టమా? బాగా ఇష్టమా? రెగ్యులర్గా తాగుతారా? ఇవి కూడా అంతే, రెగ్యులర్గా తీసుకోకూడదు, ఎప్పుడన్నా ఒక్కసారి. అవి తాగటం వల్ల మన ఎముకలన్నీ వీక్ అయిపోతాయి. ఒక్క కూల్ డ్రింక్తో మన వాష్రూమ్స్ క్లీన్ చేసేయచ్చు. తెలుసా ఈ విషయం ఎవరికన్నా? వాష్రూమ్ క్లీన్ చేసేయచ్చు ఒక కూల్ డ్రింక్ తీసుకుని మనం. అంటే అన్ని కెమికల్స్ ఉంటాయి దాంట్లో. ఈసారి ఎప్పుడన్నా మీరు ట్రై చేయాలనుకుంటే ఇంటికెళ్ళి ఒకసారి ట్రై చేయండి, శుభ్రంగా క్లీన్ అయిపోయిద్ది వాష్రూమ్స్. అది అందుకనే ఆ కూల్ డ్రింక్స్ అయ్యి జంక్ ఫుడ్ ఇవి చాలా దూరంగా ఉంచాలి ఎప్పుడో ఒక్కసారి. అండ్ తర్వాత వాటర్ తాగుతున్నారా అందరూ? బాగా ఎన్ని వాటర్ తాగుతున్నారు? 2 లీటర్సా? 1 లీటరా? 2 లీటర్స్ తాగుతున్నారా? ఓకే, 2 లీటర్స్ తాగితే పర్వాలేదు, గుడ్. బట్ 1 లీటర్ తాగేసి ఆపకూడదు. ఓకేనా? మీ ఏజ్లో పిల్లలు, మీరందరూ కొంచెం పెద్దోళ్లే కదా, 2 to 3 లీటర్స్ కంపల్సరిగా డైలీ వాటర్ తాగాలి. అలా వాటర్ తాగకపోతే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏమేమి హెల్త్ ఇష్యూస్ వస్తాయి తెలుసా ఎవరికన్నా? తెలీదా? 5 లీటర్స్ తాగాల్సిన అవసరం లేదు, కంపల్సరిగా 3 లీటర్స్ కంప్లీట్ చెయ్యాలి అనే ఇది పెట్టుకోండి మీరు. వాటర్ సరిగ్గా తాగకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, డీహైడ్రేట్ అయిపోతారు, యాక్టివ్గా అస్సలు ఉండలేరు. మిగతా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటుంటే వాటర్ తాగకుండా వీటన్నిటితో సఫర్ అయ్యే వాళ్ళు అసలు యాక్టివ్గా ఉండలేరు,
సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో కంపల్సరీగా డైలీ 3 లీటర్స్ వాటర్ తాగాలి. తాగుతారా మరి? బాటిల్ తెచ్చుకుంటారు, 1 లీటర్ బాటిలే తెచ్చుకుంటారు. తాగేసి అయినాక మళ్ళీ స్కూల్లో రీఫిల్ చేసుకోండి. ఓకేనా? వాష్రూమ్స్ నీట్గా ఉంటున్నాయా? ఎవరు క్లీన్ చేస్తున్నారు వాష్రూమ్స్? ఆయమ్మలు క్లీన్ చేసినాక మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు యూజ్ చేసినాక ప్రతిసారి ఫ్లష్ చేయాలి. ఓకేనా? అలా చేసినప్పుడే నీట్గా ఉంటాయి, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. వాష్రూమ్ సరిగ్గా నీట్గా లేకుండా స్మెల్ వస్తూ ఉంటే మళ్ళీ టాయిలెట్కి వెళ్ళటానికి మీకే ఇబ్బంది. ఎక్కడ టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుందో అని వాటర్ తాగరు. వాటి వల్ల ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని టాయిలెట్స్ నీట్గా ఉంచుకోండి, డైలీ వాటర్ తాగండి. ఓకేనా? మీకు హెచ్పివి వ్యాక్సిన్ గురించి తెలుసా? ఎవరికన్నా తెలుసా ఇక్కడ? దానివల్ల యూజ్ కానీ ఇది కానీ హెచ్పివి వ్యాక్సిన్ ఎవరు చెప్పలేదా మీకు? హెచ్పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ పెపిలోమా వైరస్ వ్యాక్సిన్. అది మనకి ఆడవాళ్ళకి గర్భసంచి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తాయి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి. అది రాకుండా ఉండాలి అంటే మనం ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి. 10 years కంప్లీట్ అయిన ప్రతి ఆడపిల్ల ఈ వ్యాక్సిన్ కంపల్సరిగా వేయించుకోండి అమ్మా. మీకు ఇప్పుడు దాకా తెలీదు, మీ పేరెంట్స్కి తెలీదు, ఇంటికి వెళ్ళినాక తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి మీ పేరెంట్స్కి. వ్యాక్సిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో వేస్తారు. ఓకేనా? 2 doses ఉంటాయి. కంపల్సరిగా ప్రతి 10 years కంప్లీట్ అయిన ప్రతి ఆడపిల్లలు వేయించుకోండి. 45 years లో ప్రతి ఆడవాళ్ళు వేయించుకోవచ్చు. 10 years కంప్లీట్ అయిన ఆడపిల్లల నుంచి 45 years లోపు ప్రతి ఆడవాళ్ళు వేయించుకోవచ్చు. మీ పేరెంట్స్, మీ సిస్టర్స్, మీ కజిన్స్ అందరికీ చెప్పి వేయించుకోండి. ఓకేనా? ఏం వ్యాక్సిన్ అది? ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే దేనికి యూజ్ అయ్యిద్ది? క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు చిన్న ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ కోసం భయపడితే రేపు క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత పెయిన్ అనుభవించాలో తెలుసా? ట్రీట్మెంట్ ఎంత హార్డ్గా ఉండిద్దో తెలుసా? కీమో ఇస్తారు, ఇవన్నీ హెయిర్ ఫాల్ అయిపోయిద్ది, హెయిర్ పెరగదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలో. సో మర్చిపోకుండా ఈ వ్యాక్సిన్ మీ పేరెంట్స్కి చెప్పి వేయించుకోండి. ఓకేనా? ఏ వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకుంటారు కదా? అందరూ వేయించుకుంటారు కదా? మీ పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ ఎంతసేపటికి చేంజ్ చేసుకుంటున్నారు? ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారా? పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారా? క్లాతా? ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారా? ఎంతసేపటికి చేంజ్ చేసుకుంటున్నారు? 1 డేనా? పర్ డేకి 2 ప్యాడ్సా? పర్ డేకి 2 ప్యాడ్సా? 4-5 hours ఒక్కసారి ప్యాడ్ కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్కువసేపు ఉంచుకుంటే అది బ్యాడ్ బ్లడ్ కదా, ఎక్కువ బ్యాక్టీరియా మనకే మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కంపల్సరీగా ఎవ్రీ 4-5 hours ప్యాడ్స్ చేంజ్ చేసుకోవాలి. స్కూల్లో ప్రొవైడ్ చేస్తున్నారుగా ప్యాడ్స్? సఫిషియెంట్గా వస్తున్నాయా? మీకు సరిపోతున్నాయా? మీ పీరియడ్స్ అయ్యేదాకా రెగ్యులర్గా సరిపోతున్నాయా? ఓకే, గుడ్. ప్రతి 4-5 hours కంపల్సరీగా ప్యాడ్ చేంజ్ చేసుకోండి. అస్సలు బద్దకిచ్చొద్దు. స్కూల్లో చక్కగా మంచి ఫుడ్ పెడుతున్నారు. రాగి జావా పెడుతున్నారా? ఇస్తున్నారా? తాగుతున్నారా? పడేస్తున్నారా? డైలీ తాగుతుంటే బోర్ కొడుతుందా? బోర్ కొట్టినా కూడా తాగాలి. అర్థమైందా? రాగి జావ పెడతారు, చక్కగా ఎగ్ పెడుతున్నారుగా, చిక్కీలు ఇస్తున్నారు కదా. ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్ అమ్మా. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి చాలా కావాలి ఈ ఫుడ్స్. ఓకేనా? చక్కగా రాగి జావ, కాల్షియం, ఎగ్, మంచి ప్రోటీన్, D3 విటమిన్, చిక్కీలు, ఐరన్, ఇవన్నీ కాల్షియం, ఐరన్, D3 విటమిన్ ఇవన్నీ ఆ ఆడపిల్లలకి చాలా అవసరం. ఎదిగే మీ ఏజ్లో ఉన్న ఆడపిల్లలకి చక్కగా పడేయకుండా తినండి. బోర్ కొడుతుంది రోజు ఇదే ఫుడ్డా అని ఇచ్చేయొద్దు. ఇవన్నీ చాలా మంచి ఫుడ్స్. అండ్
చైల్డ్ మ్యారేజెస్ నెక్స్ట్. ఎవరికన్నా ఇంట్లో చైల్డ్ మ్యారేజెస్ చూస్తున్నారా? చేద్దామని అంటున్నారా? మ్యారేజ్ చేద్దాం అంటున్నారా? ఓ, ఎవరికన్నా జరిగినాయా? ఏమంటున్నారు? మీ మమ్మీ వాళ్ళు అంటున్నారా? మీకు కూడా అలాగే చేస్తామంటున్నారా? ఓకే. ఇంకా ఎవరన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా మీ చుట్టుపక్కల ఇళ్లలో? మీ అక్క వాళ్ళు కానీ రిలేటివ్స్లో కానీ ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారా? చైల్డ్ మ్యారేజ్ చేశారా? ఎవరికి చేశారు? ఎవరికి చేశారు? మా అత్తకి. ఎన్ని ఇయర్స్ తనకి? 18 years. ఓకే, పర్వాలేదు. 18 years, బిలో 18 years వాళ్ళకి చేస్తేనే పెద్ద ప్రాబ్లం అది. ఓకేనా? అయినా 18 years కి మనం స్టడీస్ కంప్లీట్ అవుతాయా? అవ్వవు కదా. 18 years కి చేసుకోవాలా మనం పెళ్ళి? అస్సలు చేసుకోవద్దు. మన స్టడీస్ కంప్లీట్ అయ్యి మన కాళ్ళ మీద మనం నిలబడి మనం పోషించుకోగలిగే రోజు వచ్చినప్పుడే మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలి. తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేసి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి రేపు ఇంకేదైనా జరిగి మీ హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోవటమో లేకపోతే ఇంకేదైనా ఇదవ్వటమో ఉన్నప్పుడు మీరేమన్నా ఫ్యామిలీని పోషించుకోగలరా తొందరగా పెళ్లి చేసుకుని? ఎందుకంటే మీరేమీ చదువుకోలేరు, ఏమీ చెయ్యలేరు. పోషించుకోగలరా మీ ఫ్యామిలీని? మిమ్మల్ని మీరు పోషించుకోలేరు, మీ పిల్లల్ని పోషించుకోలేరు. సో కాబట్టి చదువుకుని అందరూ బాగా చదువుకుని సెటిల్ అయినాకే పెళ్ళిళ్ళు చేసుకోండి. ఓకే, చదువు ఇంట్రెస్ట్ లేదు, మేము ఇంకేదైనా పని నేర్చుకుంటాము, టైలరింగ్ కానీ ఇదేంటి ఎంబ్రాయిడరీ కానీ. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఈ కల్చరల్ చాలా ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ కోర్సెస్ చక్కగా ప్రతి కాలేజ్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈ కల్చరల్ మన ట్రెడిషనల్ అవి నేర్చుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడినాక మేము నమ్మకం వచ్చినాకే మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరైనా చేస్తాము అని బలవంతం చేశారనుకో మీ ఇంట్లో, ఏం చేయాలి మీరందరూ? ఎస్, చైల్డ్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలి. వాళ్ళు వచ్చి మీ పేరెంట్స్ని ఏమీ కొట్టరు, తిట్టరు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు వచ్చి చక్కగా కౌన్సిలింగ్ ఇప్పిస్తారు మీ పేరెంట్స్కి. ఇట్లా చెయ్యకూడదు, చిన్నప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని వాళ్ళకి నచ్చ చెప్పి చేయకుండా ఉంచుతారు. చైల్డ్ లైన్ హెల్ప్ లైన్ నెంబర్ ఎంత? తప్పకుండా గుర్తుంచుకోండి. అండ్ తర్వాత మీరు ప్రతిసారి ఫుడ్ తినేటప్పుడు చక్కగా చేతులు శుభ్రంగా కడుక్కొని తినాలి. అలాగే తింటున్నారా? శుభ్రంగా చేతులు కడుక్కొని తింటున్నారా? ఓకే, సోప్ దొరకలేదు, లిక్విడ్ దొరకలేదు, అట్లీస్ట్ వాటర్తోనన్నా క్లీన్ చేసుకుని తినాలి. లేదు అంటే మీరు ఎన్నో వస్తువులు పట్టుకుంటారు, వాటికున్న బ్యాక్టీరియా మీరు ఫుడ్ తినేటప్పుడు ఆ ఫుడ్తో పాటు లోపలికి వెళ్ళిపోతుంది. దాని ద్వారా వామిటింగ్స్, మోషన్స్ ఇవన్నీ వస్తాయి, ఫీవర్, ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో చక్కగా శుభ్రంగా హైజీనిక్గా ఉండాలి. హ్యాండ్ వాష్ చేసుకుని ఫుడ్ తినాలి. ఇందాక సార్ చెప్పినట్టు, మ్యామ్ చెప్పినట్టు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఒక సెకండ్ భయం వేస్తుంది, అది ఎవరికైనా అది కామన్. ఎందుకంటే ప్రతిసారి మనకు అనుభవం ఉండదు కదా, ఎప్పుడో ఒకసారి ఎదురయ్యిద్ది. ఆ ఎదురైనప్పుడు ఒక సెకండ్ భయం వేసినా నెక్స్ట్ మినిట్ తేరుకొని మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఏదో ఒకటి ఉండిద్ది, ఏదో ఒక మార్గం ఉండిద్ది మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి. ప్రయత్నించి ఆ ప్రాబ్లం నుంచి బయటపడండి. పబ్లిక్ ప్లేసెస్లో ఏమైనా హెరాస్మెంట్, బ్యాడ్ టచ్ ఎదురైనప్పుడు బస్సెస్లో, ఆటోల్లో వస్తారు కదా, వచ్చినప్పుడు ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే ఏం చేస్తారు? గట్టిగా అరవాలి. గట్టిగా అరిస్తే పక్కన ఉన్న వాళ్ళు అలర్ట్ అవుతారు, వీళ్ళు చేసిన వాళ్ళు భయపడతారు. మీరు అలా అరవలేదనుకో వాళ్ళకి అదే కదా ఛాన్స్ ఇచ్చినట్టు అని ఇంకా రెచ్చిపోతారు. అవసరమా? మీరు భయపడొద్దు, మీరు ఏమీ తప్పు చేయట్లేదు, మీరు అరవకపోతేనే తప్పు. పబ్లిక్ ప్లేస్లో బ్యాడ్ టచ్ చేసినప్పుడు మీరు గట్టిగా అరవకపోతేనే తప్పు, అరిస్తే తప్పు కాదు. చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళని కొడతారు. ఇంకొకసారి ఇంకా ఏ ఆడపిల్లకైనా చేయటానికి భయపడతారు. ఓకేనా? ఇవన్నీ చెప్పినవన్నీ గుర్తుంచుకుంటారా? ఏమేంటి అవి?
వ్యాక్సిన్ ఒకటి ఇంపార్టెంట్, సరేనా? ఏం వ్యాక్సిన్ పేరు అది? వెరీ గుడ్. జంక్ ఫుడ్ తింటారా? మరేం తినాలి? హెల్దీ ఫుడ్డే తినాలి, కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఇంకొకటి వాటర్. ఎస్, వెరీ గుడ్. 3 లీటర్స్ వాటర్ మినిమం తాగాలి, ఓకేనా? తర్వాత ఏం చేయాలి? ఇంకోటి ప్యాడ్స్ ఎవ్రీ 4-5 అవర్స్ కి కంపల్సరీగా చేంజ్ చేసుకోవాలి, అప్పుడే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి 51 గుర్తులేదు ఎవరికి? చైల్డ్ మ్యారేజ్. అది మీరు చక్కగా చదువుకుంటే ఇంట్లో పెళ్లి చేయాలన్న ఆలోచన ఎవ్వరికీ రాదు, ఓకేనా? మీరు చదువుకోకుండా పిచ్చి పిచ్చిగా వాళ్ళు వెంట పడ్డారు వీళ్ళు వెంట పడ్డారు మనం కూడా ఇచ్చేద్దాము అంటేనే ఎందుకులే వీళ్ళు సరిగ్గా ఉండట్లేదు అని పెళ్లి చేసి పంపించేస్తారు. అలా ఏం చేయకుండా చక్కగా మంచిగా ఉండండి అమ్మా. చక్కగా మీరు చదువుకుంటుంటే వాళ్ళకు కూడా ఆ ఉద్దేశం రాదు, తొందరగా పెళ్లి చేసి పంపించాలన్న ఉద్దేశం వాళ్ళకి రాదు, ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ చేస్తానంటే హెల్ప్ లైన్ నెంబర్కి చేయండి. ఈ 5 పాయింట్స్ గుర్తుంచుకుంటారు కదా చెప్పనియ్యి, ఓకే? తర్వాత అంబికా గారు మాట్లాడతారు. హాయ్ పిల్లలు, మీకేం అర్థమైంది? ఎవరో ఒకళ్ళు ఇద్దరు రండి బ్యాక్ సైడ్ నుంచి. కాదు, అటు తిరిగి చూస్తున్నారు కదా మీరు. ఏం మీరు కాదా? అక్కలు చూస్తున్నారా? ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. మీకేం అర్థమైంది? బ్యాడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ చేస్తే ఏం చేయాలో చెప్పు. బ్యాడ్ టచ్ చేస్తే ఎవరైనా కొరికేయాలి, లేదంటే గిల్లాలి, గట్టిగా అరవాలి, ఏదైనా దేంటంటే కోసేయాలి వాళ్ళు చెయ్యింది. వెరీ గుడ్, క్లాప్ కొట్టండి దానికి. మీకేం అర్థమైంది? ఏదో ఒక్కటి చెప్పు. చెప్పమ్మా, ఇప్పుడే కదా ధైర్యం ఉండాలి ఆడపిల్ల. వినలేదు కదా నువ్వు మేము చెప్పేది? అది వెళ్ళు. చూసారా, వినకపోతే మీకే ప్రాబ్లం. ఇవి లైఫ్ లో ఎప్పుడు మీరు పెద్ద అయ్యాక కూడా యూజ్ అయ్యే పాయింట్స్ మాత్రమే చెప్తున్నాం. బయట సొసైటీ చాలా చాలా వర్స్ట్ గా ఉందమ్మా. దానివల్ల ఆడపిల్లలందరూ చాలా ఫేస్ చేస్తున్నారు. మీరందరు టీవీలు న్యూస్లు చూస్తారా? మూవీస్ చూస్తారా? మూవీస్ లో చూపిస్తుంది ఏంటి? ఇవేనా చూపిస్తున్నారు? బయట జరుగుతున్న విషయాలనే సినిమాల్లో చూపిస్తున్నారు, అవునా? న్యూస్ ప్రతిరోజు న్యూస్ చూసే వాళ్ళకి తెలిసిద్ది రోజు అమ్మాయిలు ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అన్నది. మేము ఎందుకు ఇక్కడ ఇలా చెప్పాల్సి వస్తుంది అన్నది మీ అందరికి అర్థమవుద్ది అప్పుడే, ఓకేనా? సో మేడం వాళ్ళు చెప్పినవి ఇద్దరు చెప్పినవి అర్థమైనయా మీకు? అర్థమైన వాటిల్లో ఎంతమంది పాటిస్తారు? ఆ వెనకాళ్ళు ఎవరు పాటించరు అనుకుంటా. పాటించాలి, మీరందరూ కూడా పాటించాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? గట్టిగా ధైర్యంగా ఉంటారా మరి అందరూ? మిమ్మల్ని నేను కాపాడుకుంటారా? పక్కన వాళ్ళని ఎప్పుడు ఏ అమ్మాయికి అవసరం వచ్చినా మీరు కాపాడాలి. కాపాడుతారా? అబ్బాయిల ధైర్యవంతులా అమ్మాయిలా? బలం ఎవరికి ఎక్కువ, అబ్బాయిలకా అమ్మాయిలకా? ఎందుకు అమ్మాయిలకి ఎక్కువ, అబ్బాయిలకి ఎందుకు కాదు? అబ్బాయిలేగా బయటికి ధైర్యంగా వెళ్తున్నారు, ఏ పనైనా చేస్తున్నారు. మనం ఎందుకు చేయట్లా? మనకి భయం ఉంది. ధైర్యం ఉన్నా కూడా భయం ఎక్కువ ఉంది. ధైర్యం కంటే భయం డామినేట్ చేసేస్తుంది మనల్ని. అందుకని మనము కాపాడుకోలేకపోతున్నాము, వాళ్ళని డిఫెండ్ చేయలేకపోతున్నాం, అవునా? అంతేనా? సో ఈ రోజు నుంచి మనం ఏం పెంచుకోవాలి? పెంచుకుంటారా మరి ధైర్యం? ఎలాగా? మాట్లాడి గట్టిగా చెప్పి ఏదైనా డౌట్ వస్తే లేచి అడగటం అలాంటివి చేస్తా ఉంటే మీకు ధైర్యం పెరుగుద్ది. ఎప్పుడు భయపడతా మేడం డౌట్ అడిగితే తిడతారేమో, అమ్మని డౌట్ అడిగితే తిట్టిద్దేమో అని చెప్పి భయపడతా ఉండమాకండి. ఏ సమస్య వచ్చినా ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే మీ పేరెంట్స్ ని లేదా మీ దగ్గరలో ఉన్న వాళ్ళని, మీకు హెల్ప్ చేస్తారు అనిపించే వాళ్ళని మీరు అడిగి తెలుసుకోవాలి. తెలుసుకుంటారా? అందరికంటే బలవంతులు ఎవరు? అవునా?
ఎందుకంటే అమ్మాయిల్ని దేవుడు ఎందుకు బలం ఎక్కువ ఇచ్చాడు? ఒక బేబీని కనేంత శక్తి మనకుంది. ఉందా? అబ్బాయిలు కంటారా? అమ్మాయిలు కంటున్నారంటే బలం ఎక్కువ ఉందనే కదా, అవునా? సో అమ్మాయిలకే బలం ఎక్కువ ఉంది, కానీ మన భయం వల్ల మన బలాన్ని మనం కోల్పోతున్నాం. ఓకే, సో అందరూ ధైర్యంగా ఉండాలి. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడతారు? ఏం చేస్తారు ఇన్స్టాగ్రామ్స్ లో? వీడియోస్ చేస్తున్నారు కదా. వెనక నుంచి ఒక్కరు రండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం చేస్తానా? వీడియోస్ పెడతాను. పెడతావా? నువ్వు చేస్తావా? రీల్స్ చేయండి మ్యామ్. వీడియోస్ పెడతాను. పెడతా ఉంటావా? చూసి ఎవరివి ఎవరికి పెట్టండి మ్యామ్. పోస్ట్ చేస్తావు. ఎలాంటి పోస్ట్ చేస్తావు? మంచి అంటే ఏంటది? ఏదో ఒక్కటి చెప్పే ఎగ్జాంపుల్. సాంగ్సా, డాన్సా, లేకపోతే న్యూసా, లేకపోతే ఏంటి? ఎవరైనా చెప్పిన మెసేజెసా? డాన్స్. అవునా? ఓకే, వెరీ గుడ్. నువ్వు రీల్స్ చూస్తాం మ్యామ్. చూస్తావా, చేస్తావా? చూస్తాను. చూసేటట్టయితే అందరూ చూస్తున్నారులే ఇన్స్టాలో. ఓకే, చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వెరీ గుడ్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అవి మీకేమన్నా ఫుడ్ పెడుతున్నాయా? మీ ఇంటికి వచ్చి రోజు మీకు ఫుడ్ పెడుతున్నాయా? లేదు కదా. మీకేమన్నా బట్టలు కొనివ్వడం, మీకేమన్నా బొమ్మలు కొనివ్వడం, ఇవన్నీ ఏమన్నా జరుగుతున్నాయా? మీ స్టడీస్ లో హెల్ప్ చేస్తున్నాయా? ఫాలోవర్స్ మాత్రం వస్తున్నారు, అది మాకు చాలా ఫన్ గా ఉంటుంది మేము చేస్తుంటే అని చాలా మంది పిల్లలు చెప్పారు వేరే స్కూల్స్ లో. సో ఆల్మోస్ట్ అందరూ ఫన్ కోసమే చేస్తున్నారు. సో మీరు చేసే వీడియో ఎవరెవరు చూస్తున్నారని మీకు తెలుస్తుందా? ఫాలో చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు, పెట్టేస్తున్నారు. చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే పేరెంట్సే దగ్గరుండి వీడియోస్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నారు పిల్లల్ని. దాని వల్ల జరిగే నష్టం ఎవరికి అర్థం కావట్లా. బయటకు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగితే పోలీసులు చెప్తారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఆడపిల్లలు ఫేస్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ పోస్ట్ చేయడం వల్ల. మీరు చేసే వీడియోస్, మీరు చేసే యాక్షన్స్, సాంగ్స్, డాన్స్లు ఇవన్నీ మీరు చక్కగా పోస్ట్ చేస్తారు. చూసేవాళ్ళు 100 మంది ఫాలోవర్స్ ఉన్నారు, అందులో 90 మంది చెడ్డగానే చూస్తున్నారు. చూసేవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఉండరు, మగవాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా. చూసే వాళ్ళలో చాలా మంది చెడ్డగానే చూస్తున్నారు. చేసేది మంచా చెడ అన్నది కాదు, అందులో ఏమి మెసేజ్ ఇవ్వట్లా మనం. దానివల్ల మీరు ఏమైనా మెసేజ్ ఇస్తున్నారా చేయటం వల్ల? లేదుగా. ఏదన్నా మంచి గురించి మెసేజ్ ఇచ్చేటట్టయితే చెప్పుకోండి, పర్వాలా. కానీ ఈ డాన్సులు చేయటం వల్ల ఏం చేస్తున్నారు? మీ ఫొటోస్ తీస్తున్నారు, చక్కగా వేరే బాడీస్ పెడుతున్నారు, అవి తీసుకెళ్ళి బెదిరిస్తున్నారు. ఆడపిల్లల్ని అందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు బయట జరుగుతున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే అదే. పేరెంట్స్ కూడా తెలియకుండా అందరితో చేపిస్తున్నారు అది. ఓకే, అవి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే ఆడపిల్లలు బెదిరించటం, వాళ్ళని తీసుకెళ్ళి అమ్మేయటం. మీరు నాతో రాకపోతే నేను ఇది మీకు టీవీలో న్యూస్లో పంపిస్తాం, మీకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు. అవునా? తెలుసా మీ అందరికీ? ఆల్రెడీ చాలా సినిమాల్లో కూడా చూపించారు కదా. అదేం అబద్ధం కాదు, అన్ని నిజమే చూపిస్తున్నారు. కాకపోతే అయినా ఎవరు ఆపట్లా, అందులో ఉన్న మంచి ఎవరు తీసుకోవట్లా. చెయ్యొద్దు అని చెప్తున్నారా వాళ్ళు సినిమాల్లో, కానీ మనం ఎవరు మంచి తీసుకోవట్లా. చేసేద్దాం, చేస్తే పన్ను వచ్చింది, చేయమాకండి నాన్న. దానివల్ల మీరు లైఫ్ లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తారు. సో ఈ రోజు నుంచి మీరు ఏదన్నా మీకు టాలెంట్ ఉందనుకోండి, మీకు డాన్స్ చేయాలనిపించింది, మీ స్కూల్లో ప్రోగ్రామ్స్ అవుతాయా అవ్వవా? టాలెంట్ మీరు అక్కడ చూపించుకోండి. మీ టాలెంట్ సాంగ్స్ పాడడం, డాన్స్ చేయడం, మీకు ఏ టాలెంట్ ఉన్నా సరే కాంపిటీషన్స్ ఉన్నాయి మీకు చక్కగా, అందులో చూపించుకుంటే మీకు యూస్ఫుల్ సర్టిఫికేట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అవునా కాదా? అంతేగాని ఎవరో తెలియని వాళ్ళు మనది చూడడం అవసరమా మనకు? అసలు దానివల్ల మనకేమైనా యూజ్ ఉందా? ఏమి యూజ్ లేదు. కాసేపు ఫన్ కోసం ఆలోచిస్తే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను చాలా మందిని చూశాను ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇళ్ళకు కూడా వచ్చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చేసే పిల్లలు అడ్రస్లు తెలుసుకుని ఇళ్ళకు వచ్చి మరీ బెదిరిస్తున్నారు. అర్థమవుతుందా? సో ఆ ప్రాబ్లం మనకు రావడం అవసరం ఉందా మనకి? సో మనం ఏం చేయాలి? అలాంటివన్నీ ఆపేసి చక్కగా కాన్సన్ట్రేట్ చేసి మనం చదువుకున్నాం అనుకోండి, మనం మంచి పొజిషన్కి వెళ్తాం. అంతేనా?
అదే కదా మన పేరెంట్స్ కావాల్సింది. మన తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలనే కదా అమ్మా నాన్న ఇంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడిపిస్తూ ఉంటారు. దగ్గరకు వచ్చి 10 రోజులు, నెల రోజులు మీ వెనకాతలు తిరుగుతానే ఉంటారు కొంతమంది. అవునా? ఎవరికైనా జరుగుతున్నాయి అట్లాగా? జరుగుతాయి, కానీ చాలా మంది బయటకు చెప్పలేరు భయపడతా. ఓకే, చెప్తే ఏమవుద్దో, నన్ను చెడ్డగా అనుకుంటారేమో అని బయటకు చెప్పట్లేదు చాలా మంది పిల్లలు. ఓకే, ఎవరో ఒకళ్ళు వెంటపడి మిమ్మల్ని హెరాస్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు వాళ్ళ వైపు చూసారనుకోండి, నవ్వారనుకోండి, ఇంకా వాళ్ళు అదే అవకాశంగా తీసుకుని మీ వెనకాతలు పడతానే ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు మనకి, మనం తెలుసుకుందాం ట్రై చేసినా వాళ్ళు మనకి అబద్ధాన్నే చూపిస్తారు మనకి. అర్థమైందా? మీకు ఒక్కసారి వెనకపడ్డారనుకోండి ఎవరైనా, ఫస్ట్ డే ఏ రోజైతే మీ వెనక పడతారో ఆ రోజే మీరు వాళ్ళని ఖండించాలి. అర్థమైందా? ఇంకోసారి నా వెనకాతలు వచ్చావంటే నేను మా నాన్నకి చెప్తా, మా టీచర్కి చెప్తానా అనమాకండి. ఫస్ట్ డే ఏ రోజైతే మీ దగ్గరకు వస్తారో ఆ రోజే మీరు ఖండించాలి. ఎందుకు వస్తున్నావు, నీకేంటి అవసరం, నాకు ఇష్టం లేదు, నా వెనక రా మాకు అని చెప్పేంత ధైర్యంగా మీరు ఉండాలి. అర్థమైందా? మీ అందరికీ ధైర్యం ఉందా? చెప్పగలరా అలాగా? చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ముసలి వాళ్ళు లేదు, అందరు ఆడవాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందరు మగవాళ్ళు చెడ్డ అని నేను చెప్పను, కానీ చెడ్డవాళ్ళు ఉన్నారు. చేసే పనులు చాలా మంది డ్రింక్ చేయటం, అవునా, దాని మూలాన వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియని విధంగా చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది మగవాళ్ళు. అర్థమైందా? సో మీరు అందరూ ఎలా ఉండాలి? ఏది లేదు, ధైర్యం అసలు వినిపించట్లా. ఏం చెయ్యాలి మనం? మనల్ని మనం, మన పక్క వాళ్ళని చేస్తారా మరి అందరూ? అందరికంటే ధైర్యవంతులు ఎవరు? ఎవరు? ఓకే, సో అందరూ కూడా ఇవన్నీ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. ఏదో ఒక టైంలో మీకు ఒక్కటైనా పాయింట్ మీకు యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతోనే మేము ఇంత చెప్తున్నాం మీకు. ఓకేనా? మీకు బోర్ కొట్టి ఉండొచ్చు. ఓకే, వెరీ గుడ్. అయితే మీరు అందరు యాక్టివ్గా ఉన్నారు, చాలా. అన్ని పాటించండి, చక్కగా ఫాలో అవ్వండి. ప్రసన్న మేడం మాట్లాడతారు. హాయ్ నాన్న, ఏ క్లాస్ మీరందరూ? ఓకే, 6th, 7th, 8th. డన్. మీరు స్కూల్కి ఎందుకు వస్తున్నారు? చదువుకోవడానికి వస్తున్నారు, అంతేనా? చదువుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ప్రతి అందరూ జాబేనా? చదువుకుని అందరూ జాబేనా? కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు, కొంతమంది డాక్టర్స్ అవ్వాలనుకుంటారు, కొంతమంది పోలీస్ అవ్వాలనుకుంటారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ని అనుకునే ఉంటారు కదా మీరందరూ కూడా. దాని గురించి మీరు ఖచ్చితంగా చదవాలనుకుంటారు. మంచిగా చదవాలి, మంచి హై లెవెల్లో ఉండాలని ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఉంటుంది. కానీ మనం మంచిగా చదివి మంచి పొజిషన్లో ఉండి మన గోల్ని రీచ్ అవ్వాలంటే మనకి ఏ ఒక్కటి కూడా అడ్డంకి అనేది అవ్వకూడదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అడ్డంకులు అంటే ఏంటి చెప్పండి? మేడం చెప్పారు కదా, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అలాంటి చేసేవాళ్ళు ఒక పెద్ద అడ్డంకి మన లైఫ్కి. మన లైఫ్ స్పాయిల్ చేయడానికి అది పెద్ద అడ్డంకి. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. దానికి ఎంతవరకు ఫైట్ చేయగలరో అంతవరకు ఫైట్ చేయండి. ఎవరు కూడా అటువంటి వాటికి గురవ్వకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకునేలాగా మీరు మంచిగా నిలబడి ధైర్యంగా ఉండండి. నెక్స్ట్, మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి థాట్స్ వస్తాయి మనకి. మీకు అది చాలా మందికి ఈ విషయం తెలీదు. మంచి ఫుడ్ మనం తినడం వల్ల మంచి మంచి థాట్స్ వస్తాయి. ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ వాటర్ తీసుకోవాలి, మంచి హైజీనిక్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. మంచి మంచి అలవాట్లు అనేది మనం అలవాటు పరచుకోవాలి. నన్ను ఒక్క నిమిషం అయిపోయింది, 5 minutes ఉంటే కంక్లూజ్ ఇచ్చేద్దాం మనం. 5 minutes, కేవలం 5 minutes. సైలెంట్గా ఉండగలిగితే 5 minutesలో మనం క్లోజ్ చేసేద్దాం. మంచి ఫుడ్ విషయం తీసుకోకపోతే మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. ఆ హెల్త్ అనేది కూడా మనం మన రీచ్కి అడ్డు కాకూడదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని అన్ని పాయింట్స్ని
ఏది కూడా మేము చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వచ్చిన ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కానీ, మంచి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, వాటర్ హ్యాబిట్స్ కానీ, హెచ్పివి వ్యాక్సిన్ కానీ, సోషల్ మీడియా ఎవ్వరూ కూడా వాడొద్దు నాన్న. ఎందుకు చెప్తున్నా అంటే మీకు మంచి ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి, మీ టాలెంట్ చూపించుకునే ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే ఒక పాజిటివ్ కామెంట్ వస్తే 10 నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మనకు అవసరమా ఈ ఏజ్ లో అవన్నీ? దాని గురించి మనందరం కూడా అది అవాయిడ్ చేద్దాం. సోషల్ మీడియా అనేది అవాయిడ్ చేద్దాం. తెలుసుకోండి, అన్ని విషయాలు తెలుసుకోండి, చూడండి, అన్నీ తెలుసుకోవాలి మనం. కానీ మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకోవాలో అంతవరకే ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. సోషల్ మీడియా మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి? మంచిని మాత్రమే తీసుకోండి. మేము ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీకు ఆల్రెడీ తెలుసు. అన్నీ కూడా మేము మళ్ళీ మేము ఎందుకు చెప్తున్నాం, మళ్ళీ మేము ఎందుకు రిపీట్ చేస్తామంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు డిమాండ్ చేయగలగాలి, మీరు ఎదుర్కోగలగాలి. కాబట్టి మీరందరూ గుర్తు పెట్టుకొని ఇవన్నీ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీరు ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీ లైఫ్ సైకిల్ని మార్చుకొని మంచిగా నిలబడి మంచిగా చదువుకుని మీ గోల్స్ ని రీచ్ అయ్యి మీకు మంచి పేరు తెచ్చుకొని మీ పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా 10 మందికి ఉపయోగపడేలాగా, మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి 10 మందికి ఉపయోగపడేలాగా మీరు గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. మేమందరం కూడా దీనన్నీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని పాటిస్తారని కోరుకుంటూ అందరూ సేఫ్ గా ఉంటారని భావిస్తూ అందరికీ బాయ్.